హాయ్ గైస్, వెల్కమ్ టు విద్యా స్టోరీస్. కుక్క అన్వేషణ నీతి కథ. ఆ వీధిలో ఒక కుక్క జీవిస్తూ ఉండేది. అది నిరంతర జ్ఞానాన్వేషి. జీవితం అంటే ప్రేమ, అంతకంటే ఎక్కువగా మాంసముక్కను ప్రేమించేది. బొమ్ముకను కటకటమని నమ్ములుతున్న ప్రతిసారి నేను ఎవరిని అని తనను తాను ప్రశ్నించుకునేది. ప్రశ్నించుకోవటం ఒకసారి అలవాటైతే అది ఆగదు. కుమ్మరి పురుగులు తొలుస్తూనే ఉంటుంది. ఒకసారి నీటిలో నీడను చూసుకొని మరొక కుక్క అనుకొని కుక్క జడ్చుకుంది. కూరలు చూపించి కరవటానికి ప్రయత్నించింది. సాటి కుక్కను కరిచినంత సులభంగా మన నీడను మనం కరవలేమని దానికి అర్థమైంది. అదే సమయానికి ఒక బైరాగి గంజాయి దమ్ము లాగుతూ ఎదురుపడ్డాడు. నేను ఎవరిని, నేను నా నీడ ఒకటేనా అని ప్రశ్నించింది. ముందుగా కుక్కకు అందనంత దూరంలో నిలబడ్డాడు. ప్రాథమికంగా నువ్వు కుక్కవి, ఇక నువ్వు నీ నీడ ఒకటి కాకపోవచ్చు. ఒక్కోసారి మనకు తెలియకుండా మన నీడలే చాలా పనులు చేస్తాయి అన్నాడు. నేను కుక్క అని ఎవరు నిర్ణయించారు? నాకు నేనుగా కుక్కని అని ప్రకటించుకుంటే తప్ప నన్ను కుక్క అనడానికి మీకేం హక్కు ఉందో చెప్పండి, ముందరి కాళ్ళు జోడించి ప్రశ్నించింది. హక్కులు బాధ్యతల గురించి కుక్కలు మాట్లాడకూడదు అన్నాడు బైరాగి. అసలు కుక్క మాట్లాడుతుందేంటని మీకు ఆశ్చర్యంగా అనిపించటం లేదా అడిగింది కుక్క. ఆయన ఒక విరక్తి నవ్వు నవ్వి, మాటలు వచ్చిన మనుషులు నోరు మూసుకొని పడి ఉండటం లోకంలో రివాజు అయినప్పుడు మాటలు రాని కుక్క ఎందుకు మాట్లాడకూడదు అనుకున్నాను అని సమాధానమిచ్చాడు బైరాగి. జాతికి విరుద్ధమైన పనులు చేస్తున్నప్పుడు నన్ను కుక్క అనడం ఎంతవరకు సబబు అడిగింది. నీలా ఆకారం ఉండి తోక ఉన్న ప్రాణిని కుక్క అనాలని, నాలా తోకలేని ప్రాణిని మనిషి అనాలని పెద్దలు నిర్ణయించారు. జవాబు ఇచ్చాడు బైరాగి. నేను కుక్కను కానని నా వాదన, మరి మీరేమంటారు ప్రశ్నించింది కుక్క. వాదన వల్ల నోటికి అందిన బొమ్మిక చేజారిపోవటం తప్ప వేరే ప్రయోజనం లేదు అని జవాబు ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు బైరాగి. కుక్కకు జ్ఞాన దృష్టి తీరలేదు. డైరెక్ట్గా అడవికి వెళ్ళి ఒక కోతిని కలిసింది. అది కిచకిచమని పలకరించింది. నేను కుక్కను కానని నా అభిప్రాయం, దీనికి నువ్వేమంటావు అని అడిగింది కోతిని. అవును అనుకోవటం కాదనుకోవటం నీ ఇష్టం. ఆ మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ప్రాణికి ఉండాలి. నువ్వు కుక్కవి కాకపోతే అప్పుడు నువ్వేంటో తెలుసుకోవడం నీ బాధ్యత. ఎవరు మన గురించి పరిశోధించరు, మన గురించి మనమే శోధించి ప్రకటించుకోవాలి. అయినా కోతి నుంచి మనిషి పుట్టాడంటారు, ఇది ఎంతవరకు నిజం? ప్రస్తుతం ఇది తెలుసుకోవాలని ఉంది. నీకేమైనా తెలుసా? ముందు ఇది చెప్పు అని కోతి ప్రశ్నించింది. ముందు నేను కుక్కను కాదని నిరూపించుకున్న తర్వాత నీ గురించి ఆలోచిస్తాను అని అన్వేషణలో పడి ఉంది. నేరుగా వెళ్ళి ఒక కొండ చిలువను కలిసింది. అది తోకను చెట్టుకు ముడేసి తలకిందులుగా ఊగుతూ ఊడింది. నేను కుక్కనా కాదా అని అడిగింది. నిన్ను కుక్కగా గుర్తించడం వల్ల నాకేంటి ప్రయోజనం? ఈ లోకంలో మనల్ని మనం తెలుసుకోవటానికి మించిన మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఈ ప్రపంచం మొత్తం తలకిందులుగా ఉందని నాకు తెలుసు, కానీ నేను ఎవరైనా చెప్పానా? జ్ఞానాన్ని మనలోనే దాచుకోవాలి. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. సందేహం వల్ల దేహానికి ప్రమాదం. నువ్వు కుక్కవైనా కాకపోయినా ఈ ప్రపంచానికి కానీ నీకు కానీ వచ్చిన నష్టమేమీ లేదు. నాకు ఆకలి వేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళు, జవాబు ఇచ్చింది కొండ చిలువ. కుక్క తోక ఊపుకుంటూ ఒక తేనెటీగను కలిసింది. తన సమస్య చెప్పుకుంది. ఈ లోకంలో తాత్వికతతో జీవించాలి. చచ్చి చెడి పూల నుంచి సేకరించి తేనె తయారు చేస్తాను. అయినా నేను ఒక్కరోజు కూడా కడుపు నిండా తాగింది లేదు. ఫలితం ఆశించకుండా పనిచేసి ఎవరో ఒకరి కడుపు నింపుతుంటాను. ఒక నిర్దిష్ట కారణంతో ప్రతి ప్రాణిని దేవుడు పుట్టిస్తాడు. ఎందుకు, ఏమిటని అడగకూడదు. కుందేలుకు వినటానికి పొడుగాటి చెవులను ఇచ్చిన దేవుడు నోట్లో మాట ఇవ్వలేదు. ఎందుకని? మహాబలశాలి ఏనుగుని మాంసాహారిగా చేసి ఉంటే ఈ అడవిలో ఒక జంతువైనా మిగిలేదా అని జవాబు ఇచ్చింది తేనెటీగ. తాత్వికత వల్ల జీవిక జరగదు, జ్ఞానం పెరగదు. ఇతరులకు శ్రమను దోచిపెట్టే నీలాంటి వాళ్ళకి ఇతరులకు నీతులు బోధించే హక్కు లేదు అని నిర్లక్ష్యంగా చెప్పి కుక్క వెతుకులాటలో పడింది. వెతగ్గా మళ్ళీ మునుపటి వైరాగి కనిపించాడు. కుక్క అవస్థ చూసి కుక్క ప్రశ్నించకముందే బైరాగి కుక్కను దగ్గరగా పిలిచి అన్నాడు, సమస్త ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చని నాకు బాగా తెలుసు. అడుగుతున్నావు కాబట్టి చెబుతా విను.
తన సహజ లక్షణాలతో ప్రవర్తించకుండా ఉంటే హక్కు ఈ లోకంలో ఒక్క మనిషికి మాత్రమే ఉంది. మిగిలిన ప్రాణులన్నీ ఎలా పుట్టాయో అలా జీవించాల్సిందే అని కుక్కకు జవాబు ఇప్పాడు బైరాగి. కుక్కకు జ్ఞానోదయం అయ్యింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.